డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. యాన్సిస్టర్ బ్లెస్సింగ్ చైర్ అనే ఒక పవర్ఫుల్ సాధన ఉంది. పితృదేవతలకు సంబంధించి ఎంప్టీ చైర్, ఖాళీ చైర్ని మనం ముందుకు పెట్టుకుంటూ ఒక ప్రార్థన చేయగలిగితే ఇంటి పెద్దల దగ్గర నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. చాలామంది ఎక్కువ పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారు జనరేషన్స్ టుగెదర్. ఆ పితృదేవతల నుండి ఒక కర్మ కంటిన్యూ అవుతుంది, అందుకే నాకు ఇంట్లో ఏది కలిసి రావట్లేదని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ బాధపడతా ఉంటారు. లేదా లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్, హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెసెస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ ఏదో ఒక హెడ్ఏక్, లేదా దేనికో సఫర్ అవుతూ భయపడుతూ ఉంటారు. ఇలా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన యొక్క ఫోర్ ఫాదర్స్, మన పితృదేవతలు ఎప్పుడూ మనల్ని సంరక్షిస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క డ్యూటీ అదే. అది ఎలా పొందాలి, దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు తోడుగా, అండగా, నీడగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ఓం నమః శివాయ, రక్ష రక్ష. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం. వంశీ గారు, కొంతమంది ఉంటారు అంటే ప్రతి దానికి అనుక్షణం కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇది మా జనరేషన్ నుంచి వస్తుంది, ఇది కంటిన్యూ అవుతుంది, అందుకే ఇలా మమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి బ్లెస్సింగ్స్ అనేవి రావాలి కదా. సో మరి అలా బ్లెస్సింగ్స్ రావాలి అంటే మీ చెప్పేటటువంటి మేనిఫెస్టేషన్ కి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? పెద్దల ఆశీర్వాదం రావాలి, ఈ భయానికి ఒక విడుదల కావాలి అని అంటే యాన్సిస్టర్ బ్లెస్సింగ్ చైర్ అని ఒక టెక్నిక్ ఉందండి. ఎంప్టీ చైర్తో వీ కెన్ డూ వన్ సాధన, ఒక ప్రేయర్ ఇంట్లో చేసుకోవచ్చు. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే, ఓం నమః శివాయ, రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, భయపడిన వాళ్ళు ఇది చేయకూడదు. ఏమైనా అవుతుందా అంటే ఏమీ అవ్వదు. అందరూ కలిసి చేసుకోవచ్చు, ఒక్కరు కూర్చొని చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంట్లో సౌత్, దక్షిణం వైపు పితృదేవతలకు సంబంధించిన స్థానం అని కూడా చెప్తాం. అందుకే పితృదేవతలు ఎవరైతే ఫొటోస్ ఉంటారో స్వర్గస్థులైన వాళ్ళు, వాళ్ళ ఫొటోస్ కూడా సౌత్ గోడకి, దక్షిణం గోడకి పెడుతుంటాం. ఏ టైం అయినా పర్వాలేదు, ఏ రోజైనా పర్వాలేదు. ఎప్పుడు మనకు బాధ అనిపిస్తే, ఎప్పుడు టెన్షన్స్తో ఉన్నామో, పితృదేవతలు బ్లెస్సింగ్స్ కావాలి అని ఆకలితో ఉన్నారో, ఎదురు చూస్తున్నారో, ఆ టైంలో ఇది చేయొచ్చు. ఒక ఎంప్టీ చైర్, ఖాళీ చైర్ దక్షిణం వైపు పెట్టండి. అంటే అది నార్త్కు చూడాలి. దక్షిణం ఇది అనుకోండి, ఇక్కడ పెట్టాలి చైర్. దాని ఎదురుగా మీరు మోకాళ్ళు వేసి తల దించుకొని ప్రేయర్ చేయండి. అందులో పితృదేవతలు వచ్చి కూర్చున్నారని విజువలైజ్ చేసుకుంటూ, వీ హ్యావ్ టు బౌ డౌన్. ఓకే, తల వంచి, తల దించి, సరెండర్ అయ్యి, సబ్మిట్ అయ్యి, పితృదేవతలందరికీ నా సర్వదా కృతజ్ఞతలు. తెలిసి తెలియక నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాకు, నా కుటుంబ సభ్యులకి, నా పిల్లలకి మీ ఆశీర్వాదం కావాలి, మీ అనుగ్రహం కావాలి, మీ చల్లనిదనం కావాలి. నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు గైడెన్స్ ఇవ్వు, నాకు దారి చూపించు, నా వెన్నంట ఉండు అని చెప్పి ప్రార్థించండి. మీకు ఏమైనా బాధలు, ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆ చైర్లో ఉన్నాయనుకోని విజువలైజ్ చేసుకొని, పితృదేవతలు, తెలిసిన పితృదేవతలు, తెలియని, మీకు ఫోర్ ఫాదర్స్ తెలుస్తారు, అంతకు మించి తెలియదు కదా, బట్ అందరూ అదే లైన్, అందరూ అదే ఆ పితృదేవతలు లైన్లోకే వస్తారు. కాబట్టి అందరినీ ఒకసారి తలుచుకొని, అక్కడ ఉన్నారు, కూర్చున్నారు, వాళ్ళు గమనిస్తున్నారని విజువలైజ్ చేసుకొని, విజువలైజేషనే, ఇమాజినేషనే, ఇది ఇంకేం పెద్ద రహస్యం ఏమీ లేదు. ఇట్ కమ్స్ అండర్ విజువలైజేషన్ టెక్నిక్, అంతే. అలా తలదించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ప్రార్థించి అలా తలపైకెత్తి ఆ చైర్లో ఉన్నారని గమనించి ఆ చైర్ని ఇలా టచ్ చేసి ఇలా ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా ఆశీర్వాదాలు తీసుకోండి. సింపుల్ రెమెడీ. తెలియకుండా ఐఎమ్ టెల్లింగ్ యూ, మేజర్ రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏం చెప్పాలంటే, ఓం నమః శివాయ, రక్ష రక్ష. అటువైపు నుండి మహాశివుడే, మన యొక్క కర్మని క్లెన్జింగ్ చేసేదంతా కూడా మహాశివుడు అటువైపుగా ఉంటారు. ఓం నమః శివాయ, రక్ష రక్ష, ఓం నమః శివాయ, రక్ష రక్ష, ఓం నమః శివాయ, రక్ష రక్ష అని చెప్పండి. మళ్ళీ డౌట్, ఈశాన్యం, ఈశ్వరుడు స్థానం, శివుడు అక్కడ ఉంటాడు కదా, మీరేంటి దక్షిణ ఉన్నారు అనొచ్చు. పంచభూతాలు ఒక్కొక్క దేవుడికి మనం ఆఫర్ చేయగలిగితే సౌత్, దక్షిణ, మహాశివుడు అని చెప్తాం ఇన్ జనరల్.
అందుకు అంటే ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి కదా, ముందే క్లియర్ చేసేస్తా ఉన్నాం. లాస్ట్లో 11 టైమ్స్ ఓం నమ రక్ష రక్ష, ఓం నమ శివాయ రక్ష రక్ష అని చెప్తూ ఓం శాంతి అంటూ ఆ చైర్ నార్మల్గా ఎక్కడో పెట్టేసి ఆ చైర్ మీద ఏదో వేసేయండి, ఏదో ఏమంటాం లైక్ ఏదో పిల్లోనో సంథింగ్ వేసేయండి. అంటే ఎంటీ చైర్ ఉంటే మళ్ళీ ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ మనకు వస్తుంది, భయపడితే భయపడవచ్చు కాబట్టి ఏదో ఒక పిల్లో సంథింగ్ వేసేయండి అంతే. భయపడితే ఇది చేయకూడదు, అమ్మో ఏదో అవుతుంది ఏం లేదు. మన పితృదేవతలు మనకి ఏం చేస్తారు, మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, మన స్వర్గస్థులైన వాళ్ళు మన పేరెంట్స్ కదా, మన ఫ్యామిలీ కదా, వాళ్ళందరూ మన తల్లిదండ్రులే, పితృదేవతలు అంటాము. సో ఏం భయపడాల్సిన పని లేదు, గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. దీనికి మేనిఫెస్టేషన్కి ఏంద్రా కనెక్షన్ అంటే అంతటా కనెక్షన్ ఉంది. మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఎక్కువ సఫర్ అవుతూ ఉంటే, పెయిన్తో ఉంటే, భయంతో ఉంటే, బాధతో ఉంటే మేనిఫెస్టేషన్కి దారి లేదు కదా. ఇది చేస్తే భయం వెళ్తుంది, స్పేస్ ఏర్పడుతుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పాజిటివ్ ఎనర్జీ ఆ స్పేస్లోకి వచ్చి కూర్చుంటాయి. సో వంశీ గారు మరి గొప్ప కార్యక్రమంతో మా ముందుకు రాబోతున్నారు. అంటే ఆన్లైన్ క్లాసెసే కాదు, ఆఫ్లైన్ పరంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే వంశీ గారిని మేము నేరుగా కలవాలి, మాకున్నటువంటి సందేహాలు తీర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్లో ఎంత అటెండ్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే నేరుగా మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలన్న ఆతురత ఎక్కువ ఉంది. మరి ఒక్కసారి ఆ గొప్ప కార్యక్రమం గురించి, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి మా వ్యూవర్స్కి. ష్యూర్ మా. పాయింట్ నెంబర్ 1, అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం అని భావిస్తున్నాము, విశ్వం యొక్క ఆజ్ఞ అని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాము. డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం మన హైదరాబాద్లో మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు కూడా ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రాక్టికల్ లైవ్ సెమినార్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ థీమ్ బ్రాండ్ లైన్ ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్. వీటి మీద మనం కంప్లీట్ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, స్ట్రాంగ్ ఇంట్యూషన్తో చెప్తా ఉన్నా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా, ఎగ్జాగరేషన్ కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నా. పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు అనంత బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన పరమాత్మ శక్తి ఏదైతే ఉందో మనందరి శరీరంలోకి ట్రావెల్ అయ్యేటట్టు కొన్ని సాధనాస్ డిజైన్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా. చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోతాయి, నజర్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మిగతా వాళ్ళ ఏడుపులు పటాపంచలు అయిపోతాయి. పితృదేవతలు, ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేటట్టు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వబోతున్నాము, ప్రాక్టికల్గా లైవ్లో కొన్ని చేయించబోతా ఉన్నాము. పంచభూతాలు అలైన్మెంట్ అంటాం. ఏదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో, ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్, యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. సో ఆ పంచభూతాస్తో ఎలా అలైన్ అవ్వాలి సాధన చేయించబోతా ఉన్నాం. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వచ్చు సాధన మనం మాట్లాడబోతున్నాం. వెల్త్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఒక 7 డివైన్ స్టెప్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అది అక్కడ మనం ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ లైవ్లో డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం ప్రాక్టికల్గా ప్లాన్ చేయడమే కాకుండా లైవ్లో కొన్ని మెడిటేషన్స్ వీఆర్ ప్లానింగ్ అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇప్పటి వరకు బయట ఎక్కడ రివ్యూలు చేయని కొన్ని సీక్రెట్గా సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. ఆ మంత్రాస్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే న్యాచురల్గా డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు నవ్వుతూ మన గృహంలోకి ఆకర్షించవచ్చు త్రూ దట్ మంత్రాస్. దాన్నే మనం సౌండ్ వైబ్రేషన్ అంటాము. వాటికి సంబంధించి ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, A to Z ప్రాబ్లమ్స్కి 1 time సొల్యూషన్, 1 stop సొల్యూషన్, లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అన్నది ప్రోగ్రాంలో ఉండబోతుంది. ఎంత చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్, 100%. ఎందుకంటే ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత అక్కడ అటెండ్ అవుతున్న అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కావాలో నాకంటే బాగా, మీకంటే బాగా, మనందరికంటే బాగా భగవంతుడికి తెలుసు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, పంచభూతాలకు ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి, మా పితృదేవతల యొక్క ఆశీర్వాదము, జగద్గురువుల యొక్క ఆశీర్వాదము ఒక ఆత్మలో శక్తి రూపంలో ఆ రోజు అలీలనమయ్యి మమేకమయ్యి జ్ఞానాన్ని బోధించబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ రోజు కాస్త చోటు దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలో, కూర్చోడానికో నిల్చోడానికో. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మా, ఎటువంటి ప్రాబ్లం ఉండనివ్వండి, ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, 1 stop సొల్యూషన్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్. జీవితం కాలము మనకు నూకలున్నంత కాలం
ఒక మానవ జన్మ అనేది 1000 యోనులు దాటితే గానీ రాదు మానవ జన్మ. అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మానవ జన్మ. అలాంటి మానవ జన్మ పొందాక ఎర్త్ అనే ప్లానెట్ మీద ఎన్నాళ్ళు మనకు ఆశీర్వాదం ఉందో, నౌకలు ఉన్నాయో, అప్పటి వరకు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఉన్నది ఒకటే మార్గం. సృష్టి యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, అవి నిజ జీవితంలో మనం ఆచరణలో పెడుతూ కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తెలుగు మెయిన్లీ. ఇప్పటి వరకు కని విని ఎరుగుని ఇన్ఫర్మేషన్ అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం గైడ్ ఉన్నామో ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ టాపిక్స్ని ఎవరు అలా 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 కూడా టచ్ చేసి ఉండరు. ఎంతో సాధన చేస్తే కానీ, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో సత్సంగం, ఎంతో సేవ, స్పిరిచువాలిటీగా లాడ్ ఆఫ్ జర్నీస్, ఇన్ని చేశాక భగవంతుడు ఏదైతే మాకు ఆశీర్వదించాడో ఆ విజ్డమ్ని అది మాతో ఉంచుకుంటే సరికాదు, ఓ 10 మందికి పంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ధన బ్రహ్మాస్మి లైవ్ తెలుగు ప్రజల ముందుకు రాబోతా ఉంది. నిజంగా జీవితం మారాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి. ఆ కెరియర్లో సులభంగా, సునాయాసంగా, అద్భుతంగా ఎదగాలి అనుకుంటే, ఎలాంటి నజర్నైనా పటాపంచలు చేయాలి అనుకుంటే, కంటికి కనిపించిన రక్షణ కవచం మన చుట్టూ, మన గృహం చుట్టూ, మన కుటుంబ సభ్యుల చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ 1 ప్లాట్ఫామ్. మళ్ళీ రాదు అలాంటిది. ఇకపోతే 100% అలాంటి సబ్జెక్టే మళ్ళీ రాదు. వచ్చినా ఇట్స్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ధన బ్రహ్మాస్మి లైవ్ అన్నది ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్స్తో పాటు December 21, 2025 100% ఎవరు మర్చిపోరు. అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు గ్రేట్ చేంజెస్, సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ రోజు నైట్. సృష్టిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఆ రోజు నైట్. సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ అని కూడా చెప్పొచ్చు, దాని టెక్నికల్ వర్డ్. December 12వ నెల 1 + 2 3 యూనివర్సల్ నెంబర్. 21వ తేదీ 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025 2 + 0 + 2 + 5 = 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, ఒక కంప్లీషన్ నెంబర్. సో గ్రేట్ ఎనర్జీస్ ఆ రోజు భూమిలో ఆవిర్భవించబోతా ఉన్నాయి, సృష్టి నుండి ఎర్త్ అనే ప్లానెట్కి రాబోతా ఉన్నాయి. అలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ మెదడులో, బాడీలో పడితే జస్ట్ ఇమేజిన్ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ ఇది కాకుండా కొన్ని 100 మంది లైఫ్స్, థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ లైఫ్స్, పరోక్షంగా చూసుకుంటే లక్షల మంది జీవితాలు అద్భుతంగా మారాయి బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. అలాంటి లైఫ్ టెస్ట్ మనీస్ 100+ ఉండబోతా ఉన్నాయి. ఏమి చెప్పినా తక్కువే తల్లి. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, జీరో బ్యాక్గ్రౌండ్ నుండి హై బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడికి అటెండ్ అవుతూ ఉన్నారు. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్. ఒక ఏమీ లేని స్థాయి నుండి, ఒక యావరేజ్ పర్సనాలిటీ నుండి ఒక ఆసమ్ పర్సనాలిటీకి ఎదిగిన వ్యక్తులు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ టెస్టిమోనీ షేర్ చేసుకోబోతా ఉన్నారు. అది వినడం వల్ల మనం కూడా లైఫ్లో ఏదో ఒకరోజు ఆసమ్ పర్సనాలిటీ స్టేజ్లోకి వెళ్తాము అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు నేను కలిపి 1 డే జర్నీ చేయబోతా ఉన్నాం. అయితే దగ్గరలోనే ఉంది. December 21వ తారీఖు ఫ్రమ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అక్కడ కలుద్దాం. మరి ఆ ప్రోగ్రామ్కి మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో మీ లొకేషన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణ, సో అండ్ సో మీ లొకేషన్ టైప్ చేస్తూ ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, December 21వ తారీఖున మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ధన బ్రహ్మాస్మి లైవ్. మరి నేరుగా వంశీ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకండి. చెప్పారు కదా, చాలా సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు అనేసి. ఇప్పటి వరకు ఎక్కడ విననిది, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. 500 మందికి పైగా పర్సన్స్తో ఆఫ్లైన్ సెషన్ నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా మరి ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఫర్దర్గా మళ్ళీ November 24 నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నారు. దానికోసం కూడా మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా మరి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి, వంశీ గారిని నేరుగా కలవాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేసి మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, December 21వ తారీఖున గొప్ప కార్యక్రమం ధన బ్రహ్మాస్మి లైవ్. ఏమాత్రం ఆలస్యం చేయకండి. మరి కొన్ని సీట్సే పరిమితం ఉన్నాయి. చెప్పారు కదా, చాలా సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఖచ్చితంగా వంశీ గారు నేరుగా కలవండి. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.